Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with criminal rules of practice as amended on 4th March 2024. What is the latest amendment with regard to the AP Criminal Rules of Practice and Circular Orders 1990 2024 amendment? Which of the following provisions enabling the High Court to frame the rules or amend the rules to the Criminal Rules of Practice and Circular Orders 1990. The provision of law is Article 227 of the Constitution of India and Section 477 of Code of Criminal Procedure 1973, and corresponding provision is Section 523 of Bharatiya Nagarik Suraksha Sanhita 2023. As per Rule 30 Clause 1 of Criminal Rules of Practice, the application for bail in non-bailable cases must ordinarily be disposed of within a period of 3 to 7 days from the date of first hearing. First hearing నుండి non-bailable cases అయినట్లయితే 3 to 7 days లోపు dispose చేయాలి. As per Rule 30 Clause 2 of Criminal Rules of Practice, the presiding officer may, in appropriate case, in its discretion, insist on the statement to be filed by the prosecutor in charge of the case with regard to the bail in non-bailable cases. In appropriate cases law, presiding officer insist చేయొచ్చు అన్నమాట. Statement to be filed by the prosecutor in charge of the case with regard to the bail in non-bailable cases లో ఎవరైతే పీపీ అయినా ఏపీపీ అయినా ఉంటారు కదా, వాళ్ళ స్టేట్మెంట్ని ఫైల్ చేయాలి. ఫైల్ చేయమని ఇన్సిస్ట్ చేయొచ్చు. మే, దట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్. అడగొచ్చు, అడగకపోవచ్చు. ఎందుకంటే జనరల్లీ వాళ్ళు డినై చేస్తారు కాబట్టి వాళ్ళ రీజన్స్ని మెన్షన్ చేయాలన్నమాట. ఏపీపీ అయినా పీపీ అయినా. As per Rule 30 Clause 3 of Criminal Rules of Practice, when accused is released on bail during investigation, he shall bound over to appear after the charge sheet is filed and summons served on him. It is not necessary to bind him to appear on any earlier date or dates. అంటే వన్స్ రిలీజ్ అయిన తర్వాత కోర్ట్ చార్జ్ షీట్ రిలీజ్ అయిన తర్వాత అంటిల్ చార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు కోర్టులో అపియర్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత సమన్స్ ఒకవేళ ఇష్యూ చేస్తే ఎప్పుడైతే సమన్స్ ఎప్పుడు అపియర్ అవ్వమని కోర్టులో అపియర్ అవ్వమని చెప్తారో అప్పుడు అపియర్ అయితే సరిపోతుంది అనమాట. అంతవరకు కూడా వాళ్ళు కోర్టులో అపియర్ అవ్వక్కర్లేదు. అండ్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద బెయిల్, వాళ్ళు స్టేషన్లో ఎప్పుడైతే అపియర్ అవ్వాలి అని ఉంటుందో వెళ్ళి సైన్ చేయాలో అదైతే సరిపోతుంది అనమాట. As per Rule 30 Clause 1 of Criminal Rules of Practice, the application for bail in non-bailable cases must ordinarily be disposed of within 3 to 7 days from the date of first hearing. Non-bailable cases అయితే ఫస్ట్ హియరింగ్ నుండి 3 to 7 days లోపు బెయిల్ గ్రాంట్ చేయాలి. If the application is not disposed of within such period, the officer shall furnish reasons thereof in order itself. ఒకవేళ 3 to 7 days లోపు డిస్పోజ్ చేయకపోతే మ్యాండేటరీగాను ప్రిసైడింగ్ ఆఫీసర్ రీజన్స్ని మెన్షన్ చేయాలన్నమాట. కాపీ ఆఫ్ ద ఆర్డర్ అండ్ రిప్లై టు ద బెయిల్ అప్లికేషన్ ఆర్ స్టేటస్ రిపోర్ట్ by the police or prosecutor, if any, shall be furnished to the accused and to the accused on the date of pronouncement of the order itself. ఒకవేళ జనరల్లీ ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసెస్లో బెయిల్ అనేది 3 to 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ హియరింగ్ నుండి గ్రాంట్ చేయాలి. ఒకవేళ గ్రాంట్ చేయకపోతే ఎందుకు అనేది రీజన్స్ మెన్షన్ చేయాలన్నమాట. ఆ బెయిల్ ఆర్డర్లో ఎందుకు లేట్ అయిందని. కాపీ ఆఫ్ ద ఆర్డర్ ఏంటి బెయిల్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ కాపీని అండ్ రిప్లై టు ద బెయిల్ అప్లికేషన్ ఆర్ స్టేటస్ రిపోర్ట్. బెయిల్ అప్లికేషన్ అనేది అక్యూజ్ ఫైల్ చేస్తారు. పీపీ ఆర్ ఏపీపీ ఇన్ నాన్ బెయిలబుల్ కేసెస్లో వాళ్ళు రిప్లై ఉంటుంది కదా,
దాన్ని ఆర్ స్టేటస్ రిపోర్ట్ పోలీస్ అయినా ప్రాసిక్యూషన్ అయినా ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చింది, ఇంకా ప్రాసెస్లో ఉంది, అక్యూజ్ మీద కేసు ఉంది అని సౌండ్ కేసు ఉందని ఇచ్చే రిపోర్ట్ ఏదైనా అది ఉంటే దాన్ని ఇఫ్ ఎనీ షల్ బి ఫర్నిష్ టు ద అక్యూజ్డ్, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడాను అక్యూజ్కి కాపీస్ అనేవి ఇవ్వాలి. అండ్ టు ద అక్యూజ్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ద ఆర్డర్ ఇట్ సెల్ఫ్, ఆర్డర్ ఇచ్చే రోజే ఈ రిప్లైతో పాటు ఆర్డర్ కూడా ఇస్తారనమాట. యాజ్ పర్ రూల్ 30 clause 1. Rule 35A of Criminal Rules of Practice, supply of documents under section 173, 207 and 208 of CRPC. Corresponding provision 173 ki corresponding provision 193 of BNSS, 207 CRPC corresponding provision 230 of BNSS, 208 of CRPC corresponding provision is 231 of BNSS. Every accused shall be supplied with statement of witnesses recorded under section 161 CRPC corresponding provision 180 and 164 CRPC corresponding provision is 183 of BNSS. అంటే ఏంటి, డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఉంటాయంటే స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ 161 ప్రకారం చేస్తారు, కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆర్ కన్ఫెషన్స్ అంటే 164 ప్రకారం చేసేవి, ఇంకా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇంకా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎగ్జిబిట్స్ సీజ్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిలైడ్ అపాన్ బై ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద 207 ఆర్ 208. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను అక్యూజ్ పర్సన్కి ఇవి సప్లై చేయాలన్నమాట. As per Rule 35A of Criminal Rules of Practice. As per explanation to Rule 30 of Criminal Rules of Practice, the list of statements, documents, material objects and exhibit shall specify statements, documents, material objects and exhibits that are not relied upon by the investigating officer. As per Rule 30, Criminal Rules of Practice, list of statements, documents, material objects and exhibits shall specify statements, documents, material objects and exhibits that are not relied by the investigating officer. Rule 30 ఏం చెప్తుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, స్టేట్మెంట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎగ్జిబిట్స్ మీద రిలై అవ్వలేదో దాన్ని మెన్షన్ చేయాలి అన్నమాట. Rule 30. Which rule of Criminal Rules of Practice dealt with body sketch of to accompany medico-legal certificate, postmortem report and inquest report. Body sketch ఎప్పుడు కూడాను యాజ్ పర్ రూల్ 35B ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం బాడీ స్కెచ్తో పాటు మెడికల్ లీగల్ సర్టిఫికేట్ ఉండాలి, పోస్ట్మార్టం రిపోర్ట్ ఉండాలి, ఇంక్వెస్ట్ రిపోర్ట్ కూడా ఉండాలి యాజ్ పర్ రూల్ 35B ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇలా రాయాలి షార్ట్ ఫామ్. Every medical legal certificate, postmortem report shall contain a printed format of human body on its reverse. Printed format of human body undali, river back side. Injuries, if any, shall be indicated on such sketch. Medical legal certificate or postmortem report back side em undali ante printed format of human body undali
అండ్ ఇంజురీస్ ఇఫ్ ఎనీ ఇట్ షల్ బి ఇండికేటెడ్ ఆన్ సచ్ స్కెచ్. స్కెచ్ మీద ఎక్కడెక్కడ ఇంజురీస్ అయ్యేవి అనేవి మార్క్ చేసి ఉండాలి. Explanation 35B of Criminal Rules of Practice. The printed format of human body shall contain both a frontal and rear view of the human body as provided in Annexure A. Annexure A లోన మనకి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో గెజెట్ ఫామ్లోన Annexure ఏలో చెప్పేటట్టుగాను ఏంటంటే ఈ హ్యూమన్ బాడీని ఫ్రంటల్ వ్యూ నుండి తీయాలి అండ్ నీరర్ వ్యూ నుండి కూడాను ఫార్మేట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఎలా ఉండాలంటే ఫ్రంటల్ వ్యూ ఉండాలి, నీరర్ వ్యూ కూడా ఉండాలి అన్నమాట స్కెచ్. Which rule dealt with photographs, videographs of post-mortem report in certain cases? Rule 35C of Criminal Rules of Practice ప్రకారం photographs and videographs of post-mortem report అనేవి ఉండాలి. In which of the following cases, magistrate or the investigating officer, as the case may be, shall inform the hospital or doctor in charge to arrange for photographs or videographs for conducting post-mortem examination of the deceased? దేనికి మెజిస్ట్రేట్ అయినా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా షల్ ఇన్ఫార్మ్ ద హాస్పిటల్ అయినా doctor in charge for arranging the photographs or videograph conducting postmortem of examination of the deceased. అంటే మెజిస్ట్రేట్ అయినా చెప్పాలి లేదా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా చెప్పాలి అనమాట. హాస్పిటల్కైనా లేకపోతే డాక్టర్ ఇన్ఛార్జ్ వాళ్ళకైనా ఫోటోగ్రాఫ్స్ తీయడానికి, వీడియోగ్రాఫ్ ఫర్ కండక్టింగ్ పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ ఆఫ్ ద డిసీజ్డ్. అంటే మనకి 2024 నుండి అమెండ్మెంట్లో ఏంటంటే ఇప్పుడు పోస్ట్మార్టం అయ్యేటప్పుడు కూడా ఫొటోస్ తీయాలి, వీడియోగ్రాఫ్ కూడా చేయాలి అన్నమాట. వేటికి అని అంటే ఏ కేసెస్ అంటే డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ పోలీస్ యాక్షన్ అండర్ సెక్షన్ 46 of CRPC. Corresponding provision is 43 of Bharatiya Nagarik Suraksha Sanhita and sections 129 to 131 of CRPC. Corresponding provision is 148 to 150 of Bharatiya Nagarik Suraksha Sanhita. Chapter is Maintenance of Public Order and Tranquility. Death while in custody of police. ఈ సిచ్యువేషన్లో అయ్యేవి ఈ 3 కేసెస్లోన మ్యాండేటరీగా ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్ ఫర్ కండక్టింగ్ పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది ఉండాలి అన్నమాట ఈ కేసెస్లో యాజ్ పర్ రూల్ 35C ప్రకారం. రూల్ 35C ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ photograph and videograph shall be taken by arranging a photographerని అరేంజ్ చేసేనా లేకపోతే నామినేటెడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేసే వాళ్ళైనా వేర్ నైదర్ ఆఫ్ ద అబవ్ అవైలబుల్ అండ్ ఇండిపెండెంట్ ఆర్ ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ వాళ్ళైనా ఎవరో ఒకరు మాత్రం మ్యాండేటరీగాను ఈ డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ పోలీస్ యాక్షన్ అంటే అరెస్ట్ 46 ఏంటి అరెస్ట్ ప్రొసీజర్ అరెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎందుకంటే 3rd degree అలా యూజ్ చేయడం వల్ల అయి ఉంటుందా, పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి వీటిల్ని ఫోటోగ్రాఫ్ చేయాలి, వీడియోగ్రాఫ్ చేయాలి. ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ట్రాంక్విలిటీ ఇలాంటి సిచ్యువేషన్లో పోలీస్ కస్టడీలో ఎవరైనా చనిపోతే అలాంటి వీటికి మ్యాండేటరీగాను అంటే పోలీసెస్ వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని ఇలాగ పోస్ట్మార్టంని ఎగ్జామిన్ చేసేటప్పుడు వీడియో తీస్తే రియల్ ఫ్యాక్ట్స్ అనేవి బయటకు వస్తాయి కాబట్టి ఈ ప్రొవిజన్ని ఇన్సర్ట్ చేశారనమాట. Rule 35C of Criminal Rules of Practice, those photographs or videographs shall be seized under Panchanama or seizure memo and all steps taken to ensure proper proof of such photographs and videographs during trial. ఈ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫ్ అయిన తర్వాత వాటిని సీజ్ చేయాలన్నమాట.
అండర్ ఏ పంచనామా అంటే విట్నెసెస్ దగ్గర సీజ్ చేయాలి ఆర్ సీజ్ మెమో అయినా ఉండాలి. అండ్ ఆల్ స్టెప్స్ టేకెన్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ ప్రూఫ్. ఇంకా డ్యూరింగ్ ట్రయల్ ఏంటంటే అవి ప్రాపర్గాను సీజ్ చేశారా లేదా. మనకి ఎన్డీపీఎస్ కేసెస్లో గంజా అవన్నీ ఎలాగా ప్రాపర్గా సీజ్ చేశారా లేదా ఎలాగా అవుతాయో ట్రయల్లోనూ, అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫ్స్ కూడాను డ్యూరింగ్ ట్రయల్ ప్రాపర్ ప్రూఫ్ అనేది ఉండాలి అన్నమాట, ప్రూఫ్ చేసుకోవాలి. As per Rule 35C of Criminal Rules of Practice, the investigating officer shall ensure that such photographs and videographs, if any taken electronically, are seized under Panchanama or seize memo, and steps are taken to preserve the original and ensure that certificate under Section 65B of Indian Evidence Act is obtained and taken to be proved during trial. ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ షల్ ఎన్ష్యూర్ దట్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఏంటి వీడియో అవి రికార్డ్ చేసేటప్పుడు ఎలక్ట్రానికల్లీ ఆర్ సీజ్డ్ అండర్ పంచనామా ఆర్ సీజర్ మెమో ద్వారా చేస్తారు. ఆ స్టెప్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేశారా లేదా అనేది ప్రిజర్వ్ చేయడానికి 65B సర్టిఫికేట్ యాజ్ పర్ భారతీయ సాక్ష్య అధినియం 63 ప్రకారం వాళ్ళు ఏంటి ప్రొడ్యూస్ చేయాలి అన్నమాట ఫర్ ప్రూవ్డ్ డ్యూరింగ్ ట్రయల్. Video and photographs shall be stored on a separate memory card accompanied by duly certificate under Section 65B of Indian Evidence Act. Corresponding provision is 63 of Bharatiya Saksha Adhinayam. Separate memory cards అనేవి ఉండాలి, accompanied by duly certificate. ఫోటోగ్రాఫ్స్కి వేరే మెమరీ కార్డు, వీడియోకి వేరే మెమరీ కార్డులో పెట్టాలి అన్నమాట. Where a postmortem report are recorded in electronic form, the file containing postmortem proceedings duly certified shall be placed with memory card as an attachment unless individual memory cards are not capable of being produced before the court. అంటే పోస్ట్మార్టం రికార్డ్ చేసిన తర్వాత అది ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్లో అయ్యేటప్పుడు కంటైనింగ్ పోస్ట్మార్టం ప్రొసీడింగ్ డ్యూలీ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. 65B షుడ్ బి ప్లేస్ విత్ మెమరీ కార్డ్ యాజ్ అన్ అటాచ్మెంట్. మెమరీ కార్డ్తో పాటు ఈ 65B సర్టిఫికేట్ అనేది ఉండాలి. Which rule of criminal rules of practice dealt with scene mahazar or spot panchanama? Rule 65D. Rule 65D, site plan shall be prepared by investigating officer. Site plan ni investigating officers prepare చేస్తారు under Rule 35D. Rule 35D2 of Criminal Rules of Practice, site plan shall be prepared by investigating officer by hand. చేత్తో వేస్తారు అన్నమాట సైట్ ప్లాన్ని. As per Rule 35D of Criminal Rules of Practice, site plan shall be prepared by investigating officer by hand and shall disclose. వాళ్ళు సైట్ ప్లాన్ వేసేటప్పుడు చేత్తో వేస్తారు అండ్ ఆల్సో డిస్క్లోజ్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఎక్కడ అయింది, ప్లేస్ వేర్ ద బాడీ ఆర్ బాడీస్ వర్ ఫౌండ్, ఆ బాడీ ఎక్కడ ఉంది ఫౌండ్ అయింది, ప్లేస్ వేర్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ వెపన్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎక్కడున్నాయి ఆర్ వెపన్స్ ఎక్కడున్నాయి, బ్లడ్ స్టెయిన్స్ ఆర్ ద బాడీ ఫ్లూయిడ్స్ హ్యాడ్ ఫాలెన్, బ్లడ్ స్టెయిన్స్ అయినా లేదా బాడీ ఫ్లూయిడ్స్ అయినా డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ ఉంటాయి కదా, కొన్నిటి బ్లడ్ కొన్నిటికి స్ఫూటం అలాగా ఎక్కడెక్కడ ఉన్నాయి. ద ప్లేస్ వేర్ ద బుల్లెట్ షెల్స్ ఇఫ్ ఎనీ వర్ ఫౌండ్ ఆర్ కాస్డ్ ఇంపాక్ట్, ద సోర్స్ ఆఫ్ లైట్ అంటే అది డే టైమ్ అయిందా, ఇఫ్ ఎనీ
ఏ టైప్ ఆఫ్ లైట్, డే లైటా లేకపోతే ఆర్టిఫిషియల్ లైటా, అడ్జాయినింగ్ నేచురల్ ఆర్ మ్యాన్-మేడ్ స్ట్రక్చర్స్, అంటే ఐడెంటిఫికేషన్కి ఏమైనాను న్యాచురల్ మ్యాన్-మేడ్ స్ట్రక్చర్స్ ల్యాండ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఫీచర్స్ సచ్ యాజ్ వాల్, పిట్స్, ఫెన్సెస్, ట్రీస్, బుషెస్ ఇఫ్ ఎనీ, ఎలివేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ దేర్ లొకేషన్, ఇవన్నీ కూడా చేయాలి అన్నమాట. సైట్ ప్లాన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వాళ్ళ చేత్తో ఇవన్నీ డ్రాఫ్ట్ చేయాలి. యాజ్ పర్ రూల్ 35D. As per Rule 35D(3) of Criminal Rules of Practice, the preparation of spot Panchanama by investigating officers shall be followed by a scaled site plan prepared by the police draftsman, if available, or such other authorized or nominated draftsman by the state government, who shall prepare the scaled site plan after visiting the spot. ఈ సైట్ ప్లాన్ని ఎప్పుడంటే స్పాట్ని విజిట్ చేసిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ స్పాట్ పంచనామాపై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేయాలి. వీటిని పోలీస్ డ్రాఫ్ట్స్మెన్ చేస్తారు ఇఫ్ అవైలబుల్, లేకపోతే అదర్ ఆథరైజ్డ్ ఆర్ నామినేటెడ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రిపేర్ ద స్కేల్ సైట్ ప్లాన్ ఆఫ్టర్ విజిటింగ్ ద స్పాట్ని విజిట్ చేసిన తర్వాత పోలీస్ డ్రాఫ్ట్స్మెన్ అండ్ సైట్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తారు. ద రిలవెంట్ డీటెయిల్స్ ఇన్ మహాజర్ ఆర్ పంచనామా షల్ బి మార్క్డ్ and correlated in the site plan. Recording of evidence procedure dealt with. Recording of evidence procedure shall be dealt with Rule 53A of Criminal Rules of Practice. The depositions of witnesses be recorded in typed format or prepared on computer if available in the court on direction of the presiding officer. Presiding officer directions అంటే dictate చేస్తూ ఉంటే depositions of the depositions of the witnesses shall be recorded in typed format or prepared on computer if available in the court on a dictation of the presiding officer. Presiding officer dictate చేస్తూ ఉండగాను అంటే టైప్డ్ ఫార్మాట్లోనైనా కంప్యూటర్లోనైనా విట్నెస్ డిపోజిషన్ని రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. In case language of deposition is to be recorded in language other than English or language of the state, the presiding officer shall simultaneously translate the deposition either himself or through competent translator into English. ఒకవేళ కోర్ట్ లాంగ్వేజ్ మనకి ఏపీ తెలంగాణలోనూ కోర్ట్ లాంగ్వేజ్ జనరల్గా తెలుగు ఉంటుంది. తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఉంటే నో ప్రాబ్లం. అదర్ దెన్ లాంగ్వేజ్ ఉన్నదనుకోండి, తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఉంటే, అలాంటి సిచ్యువేషన్లో ఆ ట్రాన్స్లేషన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినా లేకపోతే త్రూ కాంపిటెంట్ ట్రాన్స్లేటర్ ద్వారా దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు 2 లాంగ్వేజెస్ కూడా అప్పుడు రాయాలి. As per Rule 53A(2) of CRPC, the deposition shall be recorded in language of witnesses and in English. As per Rule 53A(2) ప్రకారం ఏంటంటే డిపోజిషన్స్ ఎలా రికార్డ్ చేయాలి అంటే షెల్ మ్యాండేటరీగాను రికార్డెడ్ ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ద విట్నెస్ ఏ లాంగ్వేజ్లో చెప్తారో ఆ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్. ఎందుకంటే అప్పీల్కి అవి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మ్యాండేటరీ. ఇంకా డిపోజిషన్ ఏ లాంగ్వేజ్లో చెప్తే ఆ లాంగ్వేజ్లో కూడా రాయాలి.
అంటే 2 లాంగ్వేజెస్లో ఉంటాయి అన్నమాట. డిపోజిషన్ షెల్ నాట్ వితౌట్ ఎక్సెప్ట్ డిపోజిషన్ shall without exception be read over by the presiding officer in the court. డిపోజిషన్స్ ఏంటంటే మ్యాండేటరీగాను ప్రిసైడింగ్ ఆఫీసర్ చదివి వినిపించాలి డిపోనెంట్కి అంటే విట్నెస్కి. హార్డ్ కాపీ ఆఫ్ ద టెస్టిమోనీ సో రికార్డెడ్ డ్యూలీ సైన్ టు బీ ఏ ట్రూ కాపీ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆఫీసర్ shall be made available free of cost against the receipt of the accused or an advocate presenting the accused to the witness and the prosecutor on the date of recording. హార్డ్ కాపీ ఏం చేయాలి అంటే డేట్ ఆఫ్ రికార్డింగ్ రోజే డ్యూలీ సైన్ చేసిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆఫీసర్ షల్ మేడ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు మన వాళ్ళు అసలు ఫాలో అవ్వట్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్కే అక్యూజ్డ్ అడ్వకేట్కైనా ఇవ్వాలి, టు ద విట్నెస్ అండ్ ద ప్రాసిక్యూటర్ ఆన్ ద డేట్ ఆఫ్ రికార్డింగ్. ప్రాసిక్యూటర్ కూడానే ఇవ్వాలి అన్నమాట. డిపోజిషన్స్ మనం ఏ కాపీస్ వేసుకున్నా సరే వాళ్ళు ఇవ్వట్లేదు, డిలే చేస్తున్నారు. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. అక్యూజ్కి ఇవ్వాలి, ప్రాసిక్యూషన్కి కూడా ఇవ్వాలి. ఏ ట్రాన్స్లేటర్ షెల్ బి మేడ్ అవైలబుల్ టు ఈచ్ కోర్ట్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ షెల్ బి ట్రైన్డ్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఈచ్ కోర్ట్కి కూడాను ట్రాన్స్లేటర్ అవైలబిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్ షెల్ బి ట్రైన్డ్ ఇన్ ద లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి రాకపోతే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవచ్చు అన్నమాట. ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షెల్ రికార్డ్ ద ఎవిడెన్స్ ఇన్ మోర్ దెన్ వన్ కేస్ ఎట్ ద సేమ్ టైమ్. నో, ప్రిసైడింగ్ ఆఫీసర్ మోర్ దెన్ వన్ కేసుని సైమల్టేనియస్గా ఒకేసారి రికార్డ్ చేయకూడదు. ఒక కేసుని ఒకసారి రికార్డ్ చేయాలన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ డెల్ట్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఫార్మాట్ ఆఫ్ విట్నెసెస్, రూల్ 53B ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. The deposition of each witness shall be recorded, dividing it into separate paragraph, assigning paragraph numbers. Depositions ni anta ఒకేలా కాకుండాను అంటే ఒకే పేరాలా కాకుండాను దాన్ని డివైడ్ చేస్తూ సపరేట్ పారాగ్రాఫ్స్ గాను చేయాలి. ఈచ్ పారాగ్రాఫ్కి నెంబరింగ్ ఇవ్వాలి అన్నమాట. Prosecution witnesses shall be numbered as PW1, PW2, PW3, etc. Defense witnesses shall be numbered as DW1, DW2, DW3, etc. Court witnesses shall be numbered as CW1, CW2, CW3, etc. The record of deposition shall indicate the date of చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ రీఎగ్జామినేషన్. డిపోజిషన్లో ఏంటంటే రికార్డ్ చేసేటప్పుడు ఏ రోజు చీఫ్ ఎగ్జామినేషన్ అయింది, ఏ రోజు క్రాస్ అయింది, ఏ రోజు రీఎగ్జామినేషన్ అయింది అన్ని డేట్స్ కూడా మెన్షన్ చేయాలి. ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ వేరెవర్ నెసరీ రికార్డ్ ద డిపోజిషన్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. ఒకవేళ అవసరం అనుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లోనే డిపోజిషన్స్ని రాయాలి అన్నమాట. wherever necessary అవసరం అయిన ప్రదేశాల్లో ఉన్నాయి. Objections by either prosecution or defense counsel shall be taken note of and reflected in evidence. And ఎవరైనా ప్రాసిక్యూషన్ అయినా డిఫెన్స్ కౌన్సిల్ ఏమైనా అబ్జెక్షన్స్ తీసుకుంటే అవి అబ్జెక్షన్ని నోట్ చేయాలి, దాన్ని ఎవిడెన్స్లో రిఫ్లెక్ట్ చేయాలి. అండ్ డిసైడ్ ఇమీడియట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ లా, వెంటనే డిసైడ్ చేయాలన్నమాట. ఓకే అబ్జెక్షన్ కరెక్టా కాదా అని. ఆర్ అట్ డిస్క్రిషన్ ఆఫ్ ద లర్న్ జడ్జ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిపోజిషన్ ఆఫ్ ద విట్నెస్ ఇన్ క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ద డిపోజిషన్ ఆఫ్ ద విట్నెస్ అయినా సరే దాన్ని అక్కడ
ఏంటి డిసైడ్ చేయాలన్నమాట. ఇమీడియట్గా క్వశ్చన్ అడిగిన వెంటనే చెప్పాలి, లేకపోతే డిపోజిషన్ కంప్లీట్ అయిన తర్వాతైనా డెసిషన్ అనేది విత్ రిగార్డ్ టు అబ్జెక్షన్ డెసిషన్ తీసుకోవాలి అనమాట ప్రిసైడింగ్ ఆఫీసర్. వాట్ షల్ బి క్లియర్లీ స్టేటెడ్ ఆన్ ఎనీ సబ్సీక్వెంట్ డేట్ ఇఫ్ ద ఎవిడెన్స్ ఈజ్ నాట్ కన్క్లూడెడ్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ బిగిన్స్. Name and number of witness. What shall be clearly stated on any subsequent date if evidence is not concluded. ఒకవేళ ఎవిడెన్స్ బిగిన్ అయ్యే రోజు కంప్లీట్ అవ్వకపోతే నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ విట్నెస్ని రాయాలి అన్నమాట. ఎగ్జిబిట్స్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎవిడెన్స్ డెల్ట్ విత్ రూల్ 58 క్లాస్ 1. Prosecution exhibit shall be marked as exhibit P1, exhibit P2, etc. Defense exhibits shall be marked as exhibit D1, D2, D3. Court exhibits shall be marked as exhibit C1, C2, C3. If the prosecution witness number 1, PW1, introduces a document in evidence, the document shall be marked as the prosecution witness number 1 అనుకోండి PW1. వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ని మార్క్ చేసినట్లయితే ఎగ్జిబిట్ P1 రెడ్ విత్ PW1. ఇఫ్ ద ప్రాపర్ ప్రూఫ్ ఈజ్ నాట్ ఆఫర్డ్ ఫర్ దట్ డాక్యుమెంట్ అట్ దట్ టైమ్ వెన్ ఇట్ ఈస్ మార్క్డ్, ఇట్ షాల్ బి మార్క్డ్ యాజ్, అంటే ఎవరైనా ఒక పార్టీ, వన్ ఆఫ్ ద పార్టీ ఏదైనా డాక్యుమెంట్ని మార్కింగ్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ ప్రూఫ్ ఉందనుకోండి, మనం ఏదైనా అబ్జెక్ట్ చేస్తాం, దట్ ఈస్ నీడ్స్ ప్రూఫ్ అని. మనం అబ్జెక్ట్ చేయకపోతే మార్క్ చేస్తారు. ఒకవేళ అబ్జెక్ట్ చేస్తాం అనుకోండి, ఎగ్జిబిట్ P1 రెడ్ విత్ PW1 సబ్జెక్టివ్ ప్రూఫ్. ఇక్కడ ప్రాసిక్యూషన్ విట్నెస్ 1 ఫస్ట్ డాక్యుమెంట్ మార్క్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జిబిట్ P1 రెడ్ విత్ PW1, మనం అబ్జెక్ట్ చేస్తాం కాబట్టి సబ్జెక్టివ్ ప్రూఫ్ అని ఉంటుందన్నమాట. అలా మార్క్ చేస్తారు. సెకండ్ డాక్యుమెంట్ ఇంట్రడ్యూస్డ్ బై PW1 విల్ బి మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ P2 బై PW1. PW1 మార్క్ చేస్తున్నాడు కానీ ఎగ్జిబిట్ P2 కాబట్టి ఎగ్జిబిట్ P2 రెడ్ విత్ PW1. మెటీరియల్ ఆబ్జెక్ట్ షల్ బి మార్క్డ్ యాజ్ MO1, MO2, MO3, etc. Which provision of criminal rules of practice dealt with subsequent reference to the accused, witness or exhibits and material objects. Subsequent reference to the అయినట్లయితే అది రూల్ 58A. ఇవన్నీ కూడా న్యూ ప్రొవిజన్స్ అన్నమాట. After framing of charges, the accused shall be referred to only by their ranks in the array of accused in the charge and not by their names or other references except at the stage of identification of witnesses. Generally, after framing of charge, accused shall be referred as ranks అన్నమాట. A1, A2, A3 అలాగనే రిఫర్ చేయాలి. వాళ్ళ నేమ్స్తో చేయకూడదు అనమాట. ఎప్పుడు వాళ్ళ నేమ్స్తో ఉంటుంది అంటే ఐడెంటిఫికేషన్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ బై విట్నెస్. ఐడెంటిఫికేషన్ పరేడ్లోనే నేమ్, రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే ఆఫ్టర్ ఫ్రేమింగ్ ఆఫ్ ద చార్జ్ అయిన తర్వాత ఓన్లీ అక్యూజ్ 1, A2, A3, అక్యూజ్ 1, అక్యూజ్ 2, అక్యూజ్ 3 అలాగా వాళ్ళ ర్యాంకింగ్ బట్టి పిలుస్తారు. ఆఫ్టర్ రికార్డింగ్ ద డిపోజిషన్ ఆఫ్ విట్నెసెస్, మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్, while recording deposition of other witnesses, the witnesses exhibits material objects shall be referred by their numbers, not by names or other references. అంటే వన్స్ ఎవరైనా విట్నెసెస్, డిపోజిషన్ ఆఫ్ విట్నెసెస్ ఆర్ మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎవరైనా ఎవిడెన్స్ ఇచ్చారనుకోండి, ఇంకా వాళ్ళవి నెంబరింగ్తోనే ఉంటాయి, వాళ్ళవి ఇంకా నేమ్స్తో ఉండవు అనమాట. ఎవరైతే ఎవిడెన్స్ ఇవ్వలేదో వాళ్ళని నేమ్స్ ఉంటాయి మనకి జడ్జిమెంట్ అయినా ఆర్డర్లోనైనా. ఎవిడెన్స్ ఇచ్చారంటే వాళ్ళవి నెంబర్స్తోనే ఉంటాయి అన్నమాట.
where witness cited in complaint or police report and are not examined, where witness cited in the complaint or police report are not examined, they shall be referred to by their name and number allotted to them in complaint or police station. ఒకవేళ విట్నెసెస్ని కంప్లైంట్ ఆర్ పోలీస్ రిపోర్ట్లోన మెన్షన్ చేశారు, కానీ వాళ్ళని ఎగ్జామిన్ చేయలేదు అనుకోండి, వాళ్ళని నేమ్తోనే ఏ నెంబర్ అలాట్ చేశారో ఆ నెంబర్తోనే ఉంటాయన్నమాట. వాళ్ళని ఎగ్జామిన్ చేస్తేనే వాళ్ళకి ర్యాంకింగ్ అనేవి ఉంటాయి. అదర్వైజ్ నేమ్స్తోనే వాళ్ళకి జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్లో ఉంటాయన్నమాట. వాళ్ళ నేమ్సే మెన్షన్ చేస్తారు వాళ్ళని విట్నెస్గా ప్రొడ్యూస్ చేయకపోతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ డెల్ట్ విత్ రిఫరెన్సెస్ టు స్టేట్మెంట్స్ అండర్ సెక్షన్స్ 161 and 164 CRPC, కరెస్పాండింగ్ ప్రొవిజన్స్ 180 and 183. అంటే విట్నెస్ స్టేట్మెంట్స్ అండ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ అలా వాటిల్ని ఏ ప్రొవిజన్ డీల్ చేస్తుంది అంటే రూల్ 58B ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. During cross-examination, the relevant portion of the statement recorded under 161 CRPC, corresponding provision is 180 of Bharatiya Nagarik Suraksha Sanhita, used for contradicting the respective witnesses shall be extracted. అంటే క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఏ పాయింట్ అయితే పర్టికులర్గాను ఏవైతే కాంట్రడిక్ట్ చేశారో వాటినే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్నమాట. మొత్తం అంటే ఇప్పుడు ఎవిడెన్స్లో తీసుకునేటప్పుడు మనమైనా సరే ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు ఏ పార్ట్ని కాంట్రడిక్ట్ చేసామో మనకి ఏది రిలవెంటో ఆ పోర్షన్ని తీసుకొని మన ఆర్గ్యుమెంట్లో చెప్తాం. జడ్జిమెంట్లో కూడా ఆ పర్టికులర్ పార్ట్నే ఎక్స్ట్రాక్ట్ చేసి జడ్జిమెంట్లో ఇన్సర్ట్ చేస్తారనమాట. అంటే అదే ఇంపార్టెంట్, రెస్ట్ ఆఫ్ దమ్ నాట్ ఇంపార్టెంట్. If it is not possible to extract the relevant part during cross-examination, presiding officer in his discretion shall indicate specifically the opening and closing words of such relevant portion while recording the deposition through distinct marking. అంటే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు ఏంటంటే డిపాజిషన్లో జనరల్గా ఏంటి కాంట్రడిక్ట్ చేస్తారో అవి రాయాలి. ఒకవేళ అలా రాయడం కుదరదు అనుకుంటే వాళ్ళ చీఫ్ ఎఫిడవిట్లో చీఫ్ ఎగ్జామినేషన్లో ఏముందో స్టార్టింగ్ వర్డ్, ఓపెనింగ్, క్లోజింగ్ వర్డ్ ఎక్కడి నుండి ఎక్కడికి ఉందో దాన్ని ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అని డిస్టింక్ట్ మార్కింగ్తో వాళ్ళు రాసుకునే అంటే రికార్డ్ చేసే డిస్క్రిప్షన్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుందన్నమాట. వేర్ ద రిలవెంట్ పోర్షన్ ఇన్ సెక్షన్ 161 CRPC corresponding provision 180 BNSS is not extracted, the portion shall be distinctly marked as prosecution or defense exhibit as the case may be, so that other inadmissible portion of evidence are not part of the record. As per rule 58B clause 3, in cases where the relevant portion is not extracted, admissible portion shall be distinctly marked as prosecution or defense exhibits as the case may be. Relevant portion not extracted, admissible portion shall be distinctly marked. అలా ఎక్స్ట్రాక్ట్ చేయడం వీలు పడినప్పుడు అడ్మిసిబుల్ పోర్షన్ డిస్టింక్ట్లీ మార్క్ చేస్తారనమాట. మార్క్డ్ ఎస్ ఇది ప్రాసిక్యూషన్ వాళ్ళది, ఇది డిఫెన్స్ ఎగ్జిబిట్ అని. During cross-examination, as per Rule 58C, the relevant portion of the statement recorded under
Section 164 CRPC corresponding provision 183 of Bharatiya Nagarik Suraksha Sanhita used for contradiction or corroboration. ఇక్కడ మనం 161 స్టేట్మెంట్ అయితే ఓన్లీ ఫర్ కాంట్రడిక్షన్కే యూజ్ చేసుకుంటారు, కానీ 164 అయితే ఫర్ కాంట్రడిక్షన్ అండ్ కొరాబరేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. As per Rule 58B of Criminal Rules of Practice, omnibus marking of the entire statement under 161 and 164 CRPC shall not be done. అంటే మొత్తం స్టేట్మెంట్ని మార్కింగ్ ఆఫ్ ద ఎంటైర్ డాక్యుమెంట్ అనేది కుదరదు అన్నమాట, చేయకూడదు. అందులో ఏది రిలవెంట్ పోర్షన్ దాన్నే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఆఫ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 58C ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ ఎన్ష్యూర్ దట్ ఓన్లీ admissible portion of section 8 or section 27 of Indian Evidence Act is marked, and such portion alone is extracted on a separate sheet and marked and given an exhibit number. మనకి 161 స్టేట్మెంట్ ఏంటి, విట్నెస్ స్టేట్మెంట్స్, 164 కన్ఫెషనల్ స్టేట్మెంట్స్. ఇవి ఏది రిలవెంటో ఆ పోర్షన్నే తీసుకుంటారు. అలానే సెక్షన్ 8 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏంటి, మోటివ్, ఇంటెన్షన్, ప్రిపరేషన్. Motive, preparation and previous or subsequent conduct. Section 8 corresponding provisions 6 of BSA. ఇందులో ఏది ఓన్లీ అడ్మిసిబుల్ పోర్షన్ ఏదో అదే తీసుకోవాలి. ఇంకా 27 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఏది ఏ పోర్షన్ అయితే అడ్మిసిబుల్లో ఆ రిలవెంట్ పోర్షనే ఓన్లీ తీసుకుంటాం 27 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా. అలాగా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని సపరేట్ షీట్లో రాయాలి. అండ్ మార్క్డ్ అండ్ గివెన్ అండ్ ఎగ్జిబిట్. మొత్తాన్ని తీసుకోకూడదు కదా, అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఆ పార్ట్ని తీసుకోవాలి. ఏది అడ్మిసిబుల్ పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ని తీసుకొని సపరేట్ షీట్లో పెట్టాలి, దాన్ని మార్క్ చేయాలి, దానికి ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వాలి. 161 స్టేట్మెంట్ అలాగే 164 స్టేట్మెంట్ కూడా అలానే అన్నమాట. Rule 59 of Criminal Rules of Practice, the order of framing charge shall be accompanied by formal charge in form number 32, Schedule 2 of Criminal Rules CRPC, to be prepared personally by the presiding officer after complete and total application of mind. Order of framing of charges ఎప్పుడు చేయాలి అంటే ఆఫ్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లీట్ అండ్ టోటల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, జ్యుడిషియల్ మైండ్ తోటి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ని చేయాలి. చార్జెస్ ఫార్మ్ నెంబర్ 32 అన్నమాట, ఫార్మల్ చార్జ్. చార్జెస్ ఆఫ్ కన్విక్షన్ to be set out separately if it is proposed to prove several previous convictions against an accused person for purpose of effecting his punishment. They shall not be lumped in one head of charge, but shall be set forth separately, each under a distinct head of charge. Manaki charge includes డిఫరెంట్ హెడ్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి కదా. చార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు అందులో డిఫరెంట్ హెడ్స్ ఉంటాయి. ఒకవేళ వాడు అక్యూజ్ పర్సన్ ప్రీవియస్గా కూడా కన్విక్ట్ అయినట్లయితే అది ఒక హెడ్గా పెట్టాలి అన్నమాట. ఎందుకంటే వాటికి ప్రీవియస్లీ కూడా కన్విక్ట్ అయ్యే వాళ్ళకి ఎన్హాన్స్ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి అవన్నీ కలిపి లంప్ చేసి వన్ హెడే కాకుండా డిఫరెంట్ హెడ్స్లో పెట్టాలి చార్జెస్.
Directions for expeditious trial dealt under Rule 61A of Criminal Rules of Practice. As per Rule 61A of Criminal Rules of Practice, in every inquiry or trial, the proceeding shall be held as expeditiously as possible. అంటే మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత స్పీడ్గా చేయాలి. ఇన్ పర్టికులర్ వెన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ హ్యాస్ వన్స్ బిగిన్, the same shall be continued from day to day until all the witnesses in attendance have been examined. Once examination of witnesses start అయింది అంటే డే టు డే ఇంకా కంటిన్యూ అవ్వాలన్నమాట, అంటిల్ అందరు విట్నెసెస్ కూడాను కంప్లీట్ అయ్యే వరకు. Until all witnesses in attendance have been examined, unless the court finds adjournment of the same beyond following day to be necessary for reasons to be recorded. అంటే అడ్జార్న్మెంట్ అనేది మ్యాండేటరీ, ఇంకా తప్పదు అనుకునేటప్పుడు దాన్ని రీజన్స్ మెన్షన్ చేయాలి. యాజ్ పర్ సెక్షన్ 309 సబ్సెక్షన్ 1 ఆఫ్ సిఆర్పిసి. ఫైండ్ అవుట్ ద క్రోనలాజికల్ ఆర్డర్. క్రోనలాజికల్ ఆర్డర్ ఏంటి? ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్. Court shall ascertain if the parties wish to carry out the admission of any document under 294 CRPC and permit them to do so. ఒకవేళ ఏదైనా అడ్మిట్ చేస్తే డాక్యుమెంట్ని దాన్ని మార్క్ చేసుకోవాలి. The court shall hold a scheduling hearing to ascertain and fix consecutive dates for recording of evidence. తర్వాత షెడ్యూల్ ఇవ్వాలి. Types of witnesses. Materials, eyewitnesses, formal witnesses, expert witnesses. As per Rule 61A Class 2 of Criminal Rules of Practice, its corresponding provision in CRPC is 309 subsection 2 of CRPC. Corresponding provision is 346 of Bharatiya Nagarik Suraksha Sanhita. The provision is, after commencement of the trial, if the court finds it necessary or advisable to postpone the commencement of or adjourn any inquiry or trial, it may, from time to time, for reasons to be recorded, postpone or adjourn the same on such terms as it thinks fit, for such time as it considers reasonable. అంటే జనరల్లీ ఏంటంటే వన్స్ ట్రయల్ కమెన్స్ అయింది అంటే డే టు డే ట్రయల్ అనేది అయిపోవాలి. కానీ నెసరీ ఆర్ అడ్వైజబుల్ టు పోస్ట్పోన్ అనుకునేటప్పుడు అడ్జర్న్ చేయొచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్లో రీజన్స్ మస్ట్ బి మెన్షన్ చేయాలి. ఇఫ్ విట్నెసెస్ ఆర్ ఇన్ అటెండెన్స్, నో అడ్జర్న్మెంట్ ఆర్ పోస్ట్పోన్ షల్ బి గ్రాంటెడ్. ఒకవేళ విట్నెస్ వచ్చారనుకోండి, మ్యాండేటరీగాను ఎగ్జామినేషన్ అనేది చేయాలి without explaining them except for special reasons to be recorded in writing. మరి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఆ రీజన్స్ మెన్షన్ చేస్తే తప్ప అదర్వైజ్ విట్నెస్ వస్తే మాత్రం మ్యాండేటరీగాను ఎగ్జామినేషన్ అనేది చేయాలి. యాజ్ పర్ రూల్ 67 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఎవ్రీ జడ్జ్మెంట్ షల్ కంటైన్ ద ఫాలోయింగ్. జడ్జ్మెంట్లో ఏమేమి ఉండాలి అంటే, start with preface showing the names of parties as per Form A to the rules. మనకి ఈ న్యూ రూల్స్లో ఫార్మ్స్ ఇచ్చారనమాట. లాస్ట్కి ఫామ్ ఏలో ఉండేటట్టు నేమ్స్ ఆఫ్ ద పార్టీస్ ఉండాలి. ఏ టాబ్యులర్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఫామ్ బి కూడా ఉంది. An appendix giving the list of prosecution witnesses, defense witnesses, court witnesses, prosecution witnesses, defense exhibits, court exhibits and material objects shall be as per Form C. Explanation for delay. ఎందుకు డిలే అయిందో, జడ్జిమెంట్ ఎందుకు డిలే అయిందో రీజన్స్ కూడా మెన్షన్ చేయాలి అన్నమాట. Okay, which of the following criminal rules of practice deleted in 2024 amendment? రూల్ 68ని డిలీట్ చేస్తారు. ఒరిజినల్గా ఉన్నాయి రూల్.
As per Rule 67A of Criminal Rules of Practice, in compliance with Section 354 and 355 of CRPC, in all cases, judgment shall contain point or points for determination, decision thereon, and reasons for the decision. Generally, judgment ఎలా ఉండాలి అంటే పాయింట్ ఆర్ పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్ అంటే చార్జెస్ అండ్ ఆ చార్జెస్ మీద డెసిషన్ ఉండాలి అండ్ రీజన్స్ ఫర్ ద డెసిషన్ ఎందుకు ఆ డెసిషన్ ఇచ్చారు రీజన్స్ కూడా ఉండాలి అన్నమాట. As per Rule 67B of Criminal Rules of Practice, in case of conviction, the judgment shall separately indicate the offense involved and sentence awarded. ఒకవేళ కన్విక్ట్ చేశారనుకోండి జడ్జ్మెంట్లో సపరేట్గాను ఏ అఫెన్స్కి ఎంత సెంటెన్స్ అనేది అవార్డ్ చేశారో దాన్ని మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ దేర్ ఆర్ మల్టిపుల్ అక్యూజ్డ్ convicted, each of them shall be dealt with separately indicate the offense involved and sentence awarded. ఒకవేళ మోర్ దెన్ వన్ పర్సన్ కన్విక్ట్ అయినట్లయితే వాళ్ళకి సపరేట్గాను పర్టికులర్ పర్సన్కి ఈ అఫెన్స్కి ఇంత సెంటెన్స్, ఈ పర్టికులర్ పర్సన్కి ఈ అఫెన్స్కి ఇంత సెంటెన్స్ అని సపరేట్గాను మెన్షన్ చేయాలి. Rule 67B, in case of acquittal, if the accused is in confinement, the direction shall be given to set up the accused at liberty unless such accused is in custody in any other case. As per Rule 67B ప్రకారం ఏంటంటే ఎవరైనా accused person acquittal అయితే వాళ్ళు కన్ఫైన్మెంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లయితే డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. గివెన్ టు సెట్ ద అక్యూజ్డ్ అట్ లిబర్టీ అంటే రిలీజ్ చేయమని ఇవ్వాలి. ప్రొవైడెడ్ ఏంటంటే వేరే అదర్ కేసెస్ అతని మీద ఉండి వాళ్ళు కస్టడీలో ఉండకపోతే ఓకే ఇమీడియట్గా రిలీజ్ చేయొచ్చు, వేరే కేసెస్లో ఉంటే అప్పుడు రిలీజ్ చేయరు. రూల్ 67C ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇన్ ద జడ్జ్మెంట్ ద అక్యూజ్డ్ witnesses, exhibits and material objects shall be referred to by their nomenclature and not only by their names or otherwise. అంటే వాళ్ళు నెంబర్స్ బట్టి ఇండికేట్ చేస్తారనమాట. అక్యూజ్డ్ అయితే A1 A2, విట్నెసెస్ అయితే PW1 DW1 అలానా, ఎగ్జిబిట్స్ అయితే ఎగ్జిబిట్ P1 రెడ్ విత్ PW1 అలా, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ MO1 MO2 అలా నామెన్క్లేచర్ బట్టి ఉంటుందన్నమాట. నామెన్క్లేచర్ ఆర్ నెంబర్. వేరెవర్ దెర్ ఈస్ ఎ నీడ్ టు రిఫర్ ద అక్యూజ్డ్ ఆర్ విట్నెసెస్ బై దర్ నేమ్స్, ద నెంబర్ షల్ బి ఇండికేట్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. ఒకవేళ అవసరం అనుకుంటే అక్యూజ్డ్ అనే విట్నెసెస్ అయినను వాళ్ళ నేమ్ రాసి బ్రాకెట్లోన వాళ్ళ నెంబర్ని వేస్తారన్నమాట. నెంబర్ని మాత్రం మ్యాండేటరీగా వేయాలి. షల్ బి ఇండికేటెడ్ విత్ ఇన్ బ్రాకెట్స్. నేమ్ కూడా అవసరం అనుకుంటే నేమ్ రాసి బ్రాకెట్లో మాత్రం కంపల్సరీగా నెంబర్ వేయాలి. యాజ్ పర్ రూల్ 67D ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, జడ్జ్మెంట్ షల్ బి రిటన్ ఇన్ పారాగ్రాఫ్స్ అండ్ ఈచ్ పారాగ్రాఫ్ షల్ బి నెంబర్డ్ ఇన్ సీరియల్ అన్నమాట. 1 2 3 4 అలా పారాగ్రాఫ్స్. జడ్జ్మెంట్ ఎప్పుడు కూడాను పారాగ్రాఫ్స్లోనే ఉండాలి. ఇన్ రిటన్లో ఈచ్ పారాగ్రాఫ్కి నెంబర్ ఇవ్వాలి. 67D. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మే ఇన్ దేర్ డిస్క్రిషన్ ఆర్గనైజ్ ద జడ్జ్మెంట్ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్. అది డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకునే డిస్క్రిషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది అనమాట. సపరేట్ ప్రాసిక్యూటర్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్ separation of prosecutors and investigators. ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు సపరేట్గా ఉండాలి, ప్రాసిక్యూషన్ చేసేవాళ్ళు సపరేట్గా ఉండాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కాబట్టి ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కలిసారంటే బయాస్ అనేది ఉంటుంది. కాబట్టి సపరేట్ చేయాలి అని మనకి ఈ 24 అమెండ్మెంట్లో వచ్చింది. యాజ్ పర్ రూల్ 81A ఆఫ్ Criminal Rules of Practice. As per Rule 81A of Criminal Rules of Practice, state government shall appoint advocates other than public prosecutor to advise the investigating officer during investigation.
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా అడ్వైస్ కావాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఎవరినైనా అడ్వకేట్ని అపాయింట్ చేయాలి అదర్ దాన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం, ఎందుకంటే ప్రాసిక్యూషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ సపరేట్గా ఉండాలి కాబట్టి అదర్ దాన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అడ్వైస్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి. యాజ్ పర్ రూల్ 90 Clause 1 of Criminal Rules of Practice, sessions cases may be given precedence over all other work and no other work should be taken up on sessions day until the sessions work for the day completed. Sessions case అనేవి సీరియస్ అఫెన్సెస్ కాబట్టి వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి యాజ్ పర్ రూల్ 90 sub rule 1. A sessions case once posted should not be postponed until it is unavoidable, and once the trial has begun it should proceed continuously from day to day until it is completed. Sessions cases అనేవి చాలా సీరియస్ కేసెస్ కాబట్టి should not be postponed until it is unavoidable circumstances ఉంటే తప్ప అదర్వైజ్ ఇవి పోస్ట్పోన్ ఏమీ చేయకూడదు. అండ్ వన్స్ ట్రయల్ బిగిన్ అయిందంటే కంటిన్యూస్లీ ఫ్రమ్ డే టు డే అంటిల్ ఇట్ ఈస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సెషన్స్ కేసెస్ కంప్లీట్ చేయాలి. If for any reason a sessions case has to be adjourned or postponed, intimation should be given forthwith to both sides. ఒకవేళ పోస్ట్పోన్ ఆర్ అడ్జర్న్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో సెషన్స్ కేసులో బోత్ సైడ్ కూడా ఇంటిమేట్ చేయాలి. అండ్ ఇమీడియట్ స్టెప్స్ టు బి టేకెన్ టు స్టాప్ ద విట్నెసెస్ అండ్ సెక్యూర్ దేర్ ప్రెసెన్స్ ఆన్ అడ్జర్న్ డేట్. ఇంకా ఏంటంటే విట్నెసెస్ని రాకుండా స్టాప్ చేయాలి అండ్ నెక్స్ట్ అడ్జర్న్మెంట్ వాళ్ళు వచ్చేటట్టు కూడా చూసుకోవాలి. ఎవ్రీ సెషన్ జడ్జ్ షుడ్ అరేంజ్ as he finds most convenient for disposal of urgent civil and criminal works. సెషన్ జడ్జ్ ఏం చేయాలంటే మోస్ట్ అర్జెంట్ వర్క్స్ ఉంటే అవి ఫస్ట్ డిస్పోజ్ చేయాలి. ఆఫ్టర్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ షల్ బి యాడెడ్, అంటే ప్రీవియస్గా ఉన్న ఫార్మ్స్తో పాటు ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి కూడా న్యూ అమెండ్మెంట్ ప్రకారం ఇన్సర్ట్ చేశారు అనమాట. బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జడ్జ్మెంట్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అమెండ్మెంట్ 2024 framed by Honorable High Court of Andhra Pradesh in re to issue certain guidelines regarding the inadequacies and deficiencies in criminal trials versus State of Andhra Pradesh and others. ఈ కేసుని బేస్ చేసుకొని ఇన్ రే టు ఇష్యూ సర్టెన్ గైడ్లైన్స్ రిగార్డింగ్ inadequacies and deficiencies in criminal trials versus State of Andhra Pradesh and others. ఈ కేసుని బేస్ చేసుకొని మనకి 2024 క్రిమినల్ రూల్స్ అమెండ్మెంట్ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ. Please like, share and subscribe my channel.